రైడర్స్ ప్రెసెంట్ మన వైజాగ్ లో ఉన్న కవర్స్ కి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇవాళ బ్యాక్ టు బ్యాక్ 3 వెహికల్స్ అయితే రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు 2025 లో కవర్స్ కి Z900 అలాగే నింజా 300 నింజా 500 న్యూ వర్షన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ గా ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ప్రెసెంట్ మనం వచ్చేటప్పుడు కూడా మన వైజాగ్ లో ఉన్న కవర్స్ కి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం, పెద్దవాళ్ళ జంక్షన్ దగ్గర అయితే. అండ్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ వచ్చేటప్పుడు మన వైజాగ్ కవర్స్ కి షోరూమ్ దగ్గర వచ్చేటప్పటికి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు అన్ని వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆఫర్స్ వచ్చేటప్పటికి 2-3 వెహికల్స్ మీద అయితే ఉన్నాయన్నమాట. మీరు కాంటాక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు KLX 230 కావచ్చు, నింజా 500 ఇలాంటి మంచి వెహికల్స్ అనే ఉన్నాయి. అండ్ ZX 10R కూడా అవైలబుల్ గా ఉన్నది అనమాట. చూసుకుంటే కూడా ఆల్ వెహికల్స్ అన్ని కూడా మీకు అవైలబుల్. అండ్ మనం ప్రెసెంట్ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు Z900 విషయం దగ్గరకు వచ్చారు. ప్రీవియస్ కి ఇప్పుడు కూడా కంప్లీట్ చేంజ్ చేశారు వెహికల్ గురించి వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా చేసాం అనమాట. అండ్ వీడియో అన్నది కూడా ఎందుకంటే మనకి డైరెక్ట్ గా మనకి వెహికల్ ని షోరూమ్ తీసుకొస్తున్నప్పుడు మనకి కంప్లీట్ గా వీడియో అయితే తీయడం జరిగింది. అది చిన్న వీడియో ప్లే చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. అండ్ ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా కంప్లీట్ చేంజ్ చేశారు. అండ్ 2 వెహికల్స్ ఏవేవి చేంజ్ చేశారో కూడా మీకు వీడియోలో చూడొచ్చు. కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. కంప్లీట్ గా మీకు ఆల్ వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ వచ్చేటప్పుడు మనకి V900 ఉన్నది, అలాగే 500 కూడా ఉన్నది అనమాట. అండ్ షోరూమ్ లో కంప్లీట్ గా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ టోటల్ గా వెహికల్ వచ్చేటప్పుడు కూడా మంచి డిజైన్స్ లో మనకి కవర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. అండ్ ఎందుకంటే ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా కంప్లీట్ గా చేంజ్ చేశారు అనమాట. వెహికల్ వైజ్ గా చూసుకుంటే కూడా అండ్ లుక్ వైజ్ గా చూసుకుంటే ఫ్రంట్ హెడ్ ల్యాంప్ నుంచి కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. ఫీచర్ స్టఫ్ కానీ అలాగే మనకి ఫ్యూల్ ఇండికేషన్ కానీ అలాగే మనకి కంప్లీట్ గా న్యూ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వెహికల్ వైజ్ గా చూసుకుంటే కూడా అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ గా మీకు చేంజ్ చేయడం జరిగింది. టైల్ ల్యాంప్ కానీ అలాగే ట్యాంక్ దగ్గర మీకు మజిల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ మోడల్ కి ఇప్పటికి కంప్లీట్ గా ఏం చేశారు కూడా డిజైన్ వైజ్ అయితే చాలా చేంజెస్ చేశారు అనమాట వెహికల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే కూడా ప్రీవియస్ వర్షన్ కి దీనికి కూడా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఎవరైతే వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. కంప్లీట్ వీడియో అనేది మీరు ఈ వీడియోలో చూసుకుంటే వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీకు వెహికల్ వైజ్ గా చూసుకుంటే కూడా మీకు ఏదైతే క్విక్ షిఫ్టర్ కానీ అలాగే ఫ్యూల్ ఇండికేషన్ కానీ అలాగే మీకు కంప్లీట్ గా మీకు కొత్త ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మోడల్స్ కూడా న్యూ మోడల్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఏ వెహికల్స్ లో ఏ చేంజెస్ చేశారని కంప్లీట్ వీడియో చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకేం కలిసి లెట్స్ గో ఇంటు ది వీడియో. రెడీ. ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా Z900 విషయం దగ్గరకు వచ్చి కంప్లీట్ చేంజ్ చేయడం జరిగింది అనమాట. 2025 Z900 కి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకి డిజైన్ వైజ్ గా న్యూ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మన ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మన హెడ్ ల్యాంప్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కంప్లీట్ చేంజ్ చేశారు అనమాట. ఒక బీస్ట్ ఫీలింగ్ లో ఉన్నది లుక్ వైజ్ గా చూసుకుంటే కూడా. అండ్ ట్యాంక్ డిజైన్ కానీ ఆల్మోస్ట్ మీకు సీట్ దగ్గరకు వచ్చేటప్పుడు డ్యూయల్ సీటింగ్ కానీ అండ్ ప్రీవియస్ వర్షన్ లో కూడా డ్యూయల్ సీటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ బెస్ట్ మనకి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు 2025 Z900 దగ్గరికి వచ్చేటప్పుడు కూడా. ఏదైతే క్రూజ్ కంట్రోల్ కానీ అలాగే క్విక్ షిఫ్టర్ కానీ ఫ్యూల్ ఇండికేషన్ కానీ ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ మన ప్రీవియస్ వర్షన్ లో హ్యాండిలింగ్ అనేది కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నది. అండ్ కంప్లీట్ గా మనకి ఈ వర్షన్ లో వచ్చేటప్పుడు ఒకటి కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంజిన్ డీటెయిల్స్ లో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మీకు ఏదైతే మనకి ఆల్మోస్ట్ 948cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మనకి 122 PS అయితే వస్తుంది. అండ్ 9500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 97.4 Nm అయితే వస్తుంది. అండ్ 7700
RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ మీకు పవర్ యొక్క RPM చూసుకుని ఆల్మోస్ట్ మీకు 9500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా హై స్పీడ్లో మీరు మీకు చాలా రైడ్ అన్నది చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పటికి. అండ్ అలాగే మీకు దీంట్లో వచ్చేటప్పుడు డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కన్సోల్ అయితే చాలా న్యూ ఇంటర్ఫేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఆన్ చేయగానే మనకి కవర్స్కి అని చెప్పేసి లోగో అయితే వస్తుంది. అండ్ మీకు కంప్లీట్గా మీకు ఏదైతే ABS ఒక ఇండికేషన్, అలాగే న్యూట్రల్ కానీ, అలాగే మనకి ఏదైతే కంప్లీట్గా నావిగేషన్ కానీ, అలాగే మీకు సైడ్ ఇండికేషన్స్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి మంచి ఫీచర్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్రూజ్ కంట్రోలింగ్ బటన్స్ కానీ, అలాగే చాలా ప్రీమియం బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాన్యువల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏదైతే మనకు పిల్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కసారి వెహికల్ని అయితే ఆన్ చేస్తాను, ఎలాగుందో ఒకసారి బీట్ అయితే వినండి. చాలా స్మూత్గా ఉన్నదనమాట. ఒకసారి మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసుకుంటే కూడా ఫుల్లీ అసలు మంచి హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వెళ్ళేవాడు కూడా ఆల్మోస్ట్ ఇలా తిరిగి చూస్తారనమాట. అండ్ ఏదైతే వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 300mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 250mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. 17-inch వీల్తో అయితే అవడం జరుగుతుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ సస్పెన్షన్ విషయం దగ్గరకు వచ్చే ఫ్రంట్ వచ్చేటప్పుడు USD ఫోక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ 41mm. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే హారిజాంటల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండు కూడా చాలా కంఫర్టబుల్ సస్పెన్షన్ అయితే ఉన్నది. అండ్ రైడర్ ఏదైతే వీకెండ్ మన డే టు డే లైఫ్లో అయితే ఏమో కానీ వీకెండ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు Z9 విషయం దగ్గరకు వచ్చేటప్పటికి. అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట లిక్విడ్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేయడం వల్ల. అండ్ ఆల్మోస్ట్ మీకు రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అని చాలా బాగుంటుంది. అండ్ మంచి రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మన సీట్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 830mm సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైడర్ అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సోలో రైడర్స్కి అయితే చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ Z900 విషయం దగ్గరకు వచ్చేటప్పుడు అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మీకు 145mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మన ట్యాంక్ విషయం దగ్గరకు వచ్చి 17 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు లాంగ్ రైడ్స్ చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ ట్యాంక్ తగ్గించి ఉంటే మాత్రం కొంచెం డిస్కంఫర్ట్ అవును, కానీ మనకి 17 లీటర్స్ ట్యాంక్ ఇవ్వడం వల్ల మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు మైలేజ్ విషయం దగ్గరకు వచ్చినప్పుడు అరౌండ్ మీకు 20 నుంచి 25 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మాత్రం. అండ్ ఏదైతే ఇప్పుడు దాకా మనం 2025 Z900 గురించి చూసుకున్నాం. అండ్ ప్రీవియస్ వర్షన్కి ఒకసారి చేంజెస్ చూద్దాం. అండ్ మీకు వీడియో అయితే రెండు కూడా ప్లే చేస్తాను బ్యాక్ టు బ్యాక్. అండ్ ఫ్రంట్ మన హెడ్ లైట్ దగ్గర నుంచి చూసుకున్న అక్కడ కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. అండ్ కన్సోల్ కావచ్చు, హ్యాండిలింగ్ కావచ్చు, ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు కంప్లీట్ చేంజ్ చేశారు. అండ్ మీకు ఒకసారి రెండు కూడా ఎలా ఉన్నాయని చూడడానికి అయితే ప్లే చేస్తున్నాను అనమాట. అండ్ మీలో ఎంతమందికి ప్రీవియస్ వర్షన్ కానీ అలాగే న్యూ వర్షన్ కానీ ఎవరికి బాగా నచ్చిందో అన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమంది Z900 తీసుకున్నారో అండ్ తీసుకోవాలనుకుంటున్నారు నాకైతే ఒక డ్రీమ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు Z900 అన్నది కూడా. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే ఎందుకంటే ఆ స్పీడ్లో వెళ్తుంటే చాలా బాగుంటుంది అనమాట. పవర్ అండ్ టార్క్ కూడా ఉన్నది. అలాగే డిజైన్ వైజ్ గా అలాగే టోటల్గా న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. LED లైట్స్తో చూసుకున్న ట్యాంక్ డిజైన్ అంతా చాలా బాగుందన్నమాట. అండ్ ఏదైతే మనం ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కంప్లీట్ చేంజ్ చేశారనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు Z900లో మనకి 2025 మోడల్లో టోటల్గా 2 కలర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ప్రజెంట్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ జంక్షన్ దగ్గర మన కవర్స్కి షోరూమ్ మన వైజాగ్లోనే అవైలబుల్గా ఉన్నది. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ కానీ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కనుక్కొని మీరు ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కానీ తెలుసుకోవచ్చు అనమాట. అరౌండ్ మీకు ప్రైస్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 12 lakhs అరౌండ్ చేంజ్ అయితే ఎంత ఉన్నట్టున్నది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీకు ప్రోస్ అండ్ కాన్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా కంప్లీట్ చేంజ్ చేశారనమాట. అండ్ మీరు రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఒకసారి మనకి టెస్ట్ డే వెహికల్ రాగానే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ తర్వాత మన ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అండ్ రైడ్ చేయకుండా మనం చెప్పలేం కాబట్టి ఒకసారి రైడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు 2025లోని Ninja 300 అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ న్యూ ఎడిషన్తో వస్తుంది అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 daysలో మీకు అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ దాంట్లో కూడా మంచి ఫ్యూచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 Ninja 900 యొక్క రివ్యూ ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు డిజైన్ వైజ్గా చూసుకుంటే న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ మోడల్కి దీనికి కూడా కంప్లీట్ న్యూ చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పుడు కూడా కిక్ షిఫ్టర్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్ కానీ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పెట్రోల్ ఇండికేషన్ కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా మందికి అయితే 2025 మోడల్ అండ్ ప్రీవియస్ వర్షన్కి కూడా కంప్లీట్గా డిజైన్ వైజ్ కానీ హెడ్ లైట్ కానీ చూసుకున్నా కూడా కంప్లీట్ చేంజ్ చేశారనమాట. కొంతమందికి అయితే మనకి న్యూ వర్షన్ లైక్ చేస్తారు, కొంతమంది ఓల్డ్ వర్షన్ అయితే మనకి హెడ్ ల్యాంప్ దగ్గర కంప్లీట్ చేంజ్ చేశారు.
రెండు కూడా మీకు కంప్లీట్గా అయితే కొన్ని ఫీచర్స్ని అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ప్రైస్ డీటెయిల్స్ చూసుకుని అరౌండ్ మీకు 12 lakhs చేంజ్ అయితే ఉన్నదన్నమాట వెహికల్ ప్రైస్ వచ్చేటప్పుడు. ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేటప్పుడు మనకి పెద్దవాళ్ళ దగ్గర అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్ డీటెయిల్స్ అండ్ మీకు కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడి నుంచి షోరూమ్ కాంటాక్ట్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కంపల్సరీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.